నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి లలితా శ్రీపతి గారు రచించిన కథ విజేత వింటారు. ఏదో తెలియని నంబర్ నుంచి మళ్ళీ మళ్ళీ ఫోన్ వస్తుంటే ఎత్తి విసుగ్గా హలో అంది అనఘ. అనఘ, నేనమ్మా, త్రిపురని. ఇది నా కొత్త నంబరు. అరే, అత్తయ్య గారు, ఎక్కడి నుంచి అత్తయ్య? ఇండియా వచ్చారా? మావయ్య గారు ఎలా ఉన్నారు? వదిన వాళ్ళంతా బాగున్నారా? ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తుంటే నవ్వేసింది త్రిపుర. అందరూ బాగున్నారమ్మా. నీ సంగతి చెప్పు, నువ్వెలా ఉన్నావు? అత్తగారి ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేదు. నెమ్మదిగా నాకే, నేను బానే ఉన్నాను అనేసింది అనఘ. గుడ్, అదే కావాలి. ఉంటానమ్మా, మేము అమెరికా నుంచి వచ్చేసామని చెప్పడానికి ఫోన్ చేశాను అంతే. అనఘ ఏదో అనేలోగా ఫోన్ పెట్టేసింది త్రిపుర. ఇదేమిటి, ఈవిడేదో క్లాస్ పీకుతుంది, ఇప్పట్లో వదలదు అనుకుంటే అలా పెట్టేసింది అనుకుంటూ బయటకు వచ్చేసరికి అనఘ తల్లి కాత్యాయిని, ఎవరే ఆ ఫోను అడిగింది అనుమానంగా. మా అత్తగారు. అబద్ధం చెప్పలేక నిజం చెప్పింది అనఘ. ఎందుకట? నిన్ను తిట్టిందా? ఎంతైనా కొడుకు పక్షమే కదూ. అసలు ఈవిడ పెంపకం కాదు కారణం అతను అలా తయారవడానికి. మొదటిసారి తల్లి మాటలు విసుగొచ్చాయి అనఘకి. అమ్మా, నువ్వు ఆపుతావా? ఆవిడ అసలు ఏమీ మాట్లాడలేదు. మేము అమెరికా నుంచి వచ్చాము అని చెప్పి పెట్టేశారు. అంతేలే, అంతకంటే మాట్లాడడానికి ముఖం చల్లొద్దు. తల్లి మాటలకి ఈసారి కోపం వచ్చింది అనఘకి. చీచి, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తావు. విసురుగా రూంలోకి వచ్చి తలుపు గట్టిగా వేసింది. నేనేమన్నాను అంత కోపం? ముందొచ్చిన చెవుల కంటే అన్నట్టు బాగుందమ్మా. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లి కంటే అత్తగారు ఎక్కువ అయ్యారు ఈవిడికి. తల్లి విసురులు వినిపిస్తూనే ఉన్నాయి. చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటోంది. కానీ మనసు మాత్రం ఎక్కడికో పరిగెడుతోంది. అనఘ కాత్యాయిని శివరావుల కూతురు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. 6 నెలల క్రితం సిద్ధార్థతో పెళ్ళయింది. అది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అతని తల్లి త్రిపుర ఒక బ్యాంక్లో మేనేజర్గా చేసి ఈ మధ్యే రిటైర్ అయ్యింది. తండ్రి సోమేష్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు. అక్క భర్తతో అమెరికాలో ఉంటుంది. పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిన అనఘకి ఇంట్లో పని మనిషి, వంట మనిషి ఉండడంతో ఇంటి పని చేసే అవసరమే ఉండేది కాదు. త్రిపుర కూడా ఉద్యోగం చేసినామే కనుక కోడల్ని ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టేది కాదు. ఏ బాదరబందీ లేకుండా ఉద్యోగం చేయడం, సెలవు రోజుల్లో భర్తతోనూ అత్తమామలతోనూ గడపడం. 2 నెలలు ఎంతో ఆనందంగా జరిగిపోయింది సంసారం. అప్పుడే సిద్ధార్థ అక్క తల్లిదండ్రుల్ని 3 నెలలు తమతో గడపడానికి అమెరికా రమ్మని ఆహ్వానించింది. కూతురి దగ్గరికి వెళ్లే ముందు 100 జాగ్రత్తలు చెప్పింది త్రిపుర. ఒక విధంగా సిద్ధుకి పని అలవాటు కాకపోవడం నాదే తప్పమ్మా అనఘ. నా ఉద్యోగం హడావిడికి మొదట్నుంచి ఇంట్లో పనివాళ్ల సాయం ఎక్కువ ఉండేది. దాంతో పిల్లలకి ఆయనకి ఏ పని అలవాటు అవ్వలేదు. మా అమ్మాయి అమెరికా వెళ్ళి నేర్చుకుందనుకో, సిద్ధుకి ఏదైనా చెప్తే అవసరం ఉన్నప్పుడు చేస్తాలే అంటాడు. నెమ్మదిగా తనకి చిన్న చిన్న పనులు నేర్పించమ్మా. కూరలు సరుకులు ఇద్దరూ కలిసి తెస్తే కొంత తెలుస్తాయి. కొంతకాలం మేం కూడా లేకపోతే మీ ఇద్దరికీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి పూర్తిగా సమయం దొరుకుతుందని నా నమ్మకం. 2 నెలల తర్వాత ఒకరోజు అనఘ అత్తగారికి ఫోన్ చేసింది. అత్తయ్య, మా నాన్న ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళారు. రావడానికి ఇంకా 1 నెల పట్టొచ్చు. మొన్న అమ్మకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. నేను వెళ్ళి వారం ఉండి వచ్చాను. మీకు తెలుసు కదా సిద్ధు సంగతి. ఇంట్లో ఎవ్వరూ లేకపోతే ఇబ్బంది అవుతుంది, మన ఇంటికే తెచ్చే అమ్మని అన్నారు. ఆ మాట మీకు చెప్దామని. అనగా, నువ్వు కూడా ఆ ఇంటి యజమానురాలివే. నాకెంత స్వతంత్రం ఉందో నీకు అంతేనమ్మా. మీ అమ్మగారిని మన ఇంటికి తీసుకురావడానికి నీకు నా పర్మిషన్ అక్కర్లేదు, సరేనా? అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. త్రిపుర చెప్పిన దానికి పొంగిపోయింది అనఘ. థ్యాంక్ యూ అత్తయ్య,
నేను మీ కోడలుగా వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఓహో, పోనీ పాటల్లో చెప్పు నవ్వేసింది త్రిపుర. ఆనందంతో వెలిగిపోతున్న కూతురు మొహం చూసి, మీ అత్తమ్మ పర్మిషన్ ఇచ్చిందా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళడానికి? తల్లి మాటల్లోని శ్లేష పట్టించుకోలేదు అనఘ. గబగబా తల్లి బట్టలు మిగిలినవి సర్ది ఆమెని తన ఇంటికి తీసుకెళ్ళింది. వెళ్లేసరికి సిద్ధు గెస్ట్ రూంలో అన్నీ సర్ది పెట్టాడు. రండత్తయ్య ఆప్యాయంగా పలకరించాడు. అనఘ తల్లిని లోపలికి తీసుకెళ్లి అక్కడ కూర్చోపెట్టింది. ఈలోగా ఇంట్లో పనిచేసే లక్ష్మి, వంట పనిచేసే మణి ఇద్దరూ వచ్చి, బాగున్నారా అమ్మా అంటూ పలకరించారు. అమ్మా, నీకేం కావాలన్నా వీళ్ళిద్దరూ చూసుకుంటారు. అయితే వియ్యపురాల్లేని లోటు తీరుస్తారన్నమాట నవ్వుతూనే కాత్యాయని అంది. కాని అదేదో వెక్కిరించినట్టు అనిపించింది వాళ్ళిద్దరికీ. మర్నాటి నుంచి అసలు నాటకం మొదలైంది. పనివాళ్ళిద్దరి ప్రతి పనికి వంకపెట్టి భూతద్దంలో అనఘకి చూపించడం మొదలుపెట్టింది కాత్యాయని. అమ్మో, మీ అత్తగారు పనివాళ్ళని ఇంటివాళ్లలాగా, ఇంటివాళ్ళని పనివాళ్లలాగా చూస్తుందే. వీళ్ళిల్లంతా దోచుకు తింటున్నారు. వాళ్ళకి కాఫీలు, టిఫిన్లు, జీతాలు, ఈ డబ్బుతో ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు. ఇలాంటి మాటలు విని లక్ష్మీ, మణి మొహాలు మార్చుకున్నారు. సిద్ధుకి ముందు నుంచి పెద్ద పనులు అలవాట్లేవు. అనగా అతనికి కాఫీ అందించినా, ఏదైనా కనబడలేదంటే వెతికి ఇచ్చినా, ఏం పెంచిందే మీ అత్తగారు, ఒక్క పని రాదు పిల్లాడికి, అన్నిటికీ నిన్ను పిలుస్తాడు గదూ విసుక్కునేది తల్లి. ఒక 4 రోజుల తర్వాత మణి, అమ్మా అర్జెంటు పనుందమ్మా, ఊరు పోవాలి అంది. లక్ష్మేమో, ఇంటి దగ్గర అత్తను చూడాలమ్మా, ఒక్కటే పూటొచ్చి నేను త్వరగా చేసుకుని వెళ్ళిపోతా పని అంది. మీ అత్తగారు నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేక వీళ్ళ చేత ఎలా నాటకాలాడిస్తోందే అంది కాత్యాయిని. ఏం మాట్లాడుతున్నావమ్మా, ఆవిడే కదా నిన్ను తీసుకురమ్మన్నారు ఇక్కడికి. అంటారు, ఎందుకనరు, ఆవిడ మంచిదవ్వాలిగా అందరి కళ్ళల్లోనూ అంది కాత్యాయిని. తల్లి విసుర్లు సణుగుళ్లతో అప్పటి వరకు హాయిగా ఉన్న అనఘకి ఇంట్లో ఉండాలంటే భయంగా ఉంటోంది. అనఘ, నేను మీ అమ్మగారికి తోడుగా ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాను, నువ్వు హాయిగా వెళ్ళిరా ఆఫీస్కి అన్నాడు సిద్ధు. అనఘ ఇంట్లో లేనప్పుడల్లా చాలా ఓర్పుగానే ఉండేవాడు సిద్ధు. కాత్యాయిని మాత్రం ప్రతి విషయంలో వియ్యపురాల్ని విమర్శించడం, ఆవిడ పెంపకాన్ని తప్పుపట్టడం చేస్తూనే ఉండేది. నేను అనఘ కోసం ఎన్ని త్యాగాలు చేశానో అంటూ కథలుగా సిద్ధుకి చెప్పడం. కాల్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకండి అత్తయ్యా అని సిద్ధు చెప్పి తలుపు వేసుకున్నా సరే ఏదో వంకన తలుపు కొట్టడం, పెద్దగా టీవీ పెట్టడం చేసేది కాత్యాయిని. అల్లుడు విసుక్కుంటే ఇంటికి రాగానే అనఘకి చాడీలు చెప్పడం, కళ్ళనీళ్లు పెట్టుకుని ఏడ్చేయడం కూడా చేసేది. కన్న తల్లి అలా తన బాధలు చెప్తుంటే ఊరుకోలేక అందరినీ విసుక్కోవడం మొదలెట్టింది అనఘ. ఒకరోజు సిద్ధు మీద తల్లి చాడీలు విన్న కోపంలో, ఏంటి సిద్ధు, నీకేమాత్రం బాధ్యత తెలీదు, మరి ఏమీ తెలియకుండా పెంచారు మీ అమ్మ అంటూ నోరు జారింది. అనగా, మా అమ్మను ఒక్క మాట అంటే నేను ఊరుకోను. నిన్ను చాలా బాగా పెంచారుగా మీ అమ్మ, మీ ఇంటికే తీసుకెళ్ళి చూసుకో. ఆవిడొచ్చాక నాకు చాలా డిస్టర్బింగ్గా ఉంది, మనిద్దరికి గొడవలు కూడా ఎక్కువయ్యాయి కోపంగా అరిచాడు సిద్ధు. అప్పటి వరకు అక్కడే తచ్చట్లాడుతున్న కాత్యాయిని, చూశావుటే ఎలా మాట్లాడుతున్నాడో, అంతా మీ అత్తగారి ట్రైనింగే అంది. చూడండి, మీరు మా అమ్మనేమీ అనద్దు, ఆవిడ పేరు తలుచుకోవడానికి కూడా మీరు సరిపోరు అన్నాడు సిద్ధు. అనఘ వెంటనే రెచ్చిపోయింది. తల్లిని తీసుకుని ఇంటికొచ్చేసింది. ఇవన్నీ తండ్రికి గాని అత్తగారికి గాని చెప్పలేదు. అలా ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి కాత్యాయిని అల్లుడితో పాటు త్రిపురని కూడా తిట్టిపోస్తూనే ఉంది. అనఘ ఏదైనా అనబోతే మరింత రెచ్చిపోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధు వచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తేనే నువ్వు అత్తింటికి వెళ్ళాలి, లేదంటే వాడికి విడాకులు ఇచ్చేసాయి. నన్నంత మాట అంటాడా అంటూ గట్టిగా అరుపులతో బీపీ పెంచుకుంది. డాక్టరు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి అని అనేసరికి నోరెత్తకుండానే ఉంటోంది అనఘ. శివరాం వచ్చాక అనఘ చెప్పకుండానే జరిగిందంతా గ్రహించాడు. ఇది నీ జీవితమమ్మా, నిర్ణయం తీసుకోవడంలో
ఎవ్వరి ప్రమేయమూ ఉండకూడదు. విన్నావా అనఘ అన్నాడాయన. మరో 4 రోజుల తర్వాత త్రిపుర అనఘకి మెసేజ్ పెట్టింది. అమ్మా అనఘ, నేను మీ ఆఫీస్ దగ్గరలో ఉన్నాను, నీకు కుదిరితే లంచ్ కలిసి చేద్దామా అని. అనఘకి కూడా అత్తగారిని కలవడానికి వెళ్ళనందుకు గిల్టీగా ఉంది. అందుకనే వెంటనే ఓకే అని రిప్లై ఇచ్చి దగ్గరలోని హోటల్ లొకేషన్ పంపింది. అనఘని చూడగానే ఆవిడ, అదేమిటమ్మా అలా అయిపోయావు, కళ్ళ కిందంతా నల్లగా అయిపోయింది, చిక్కిపోయావు అంటుంటే వస్తున్న కన్నీటిని కంట్రోల్ చేసుకుంది అనఘ. మీరు మావయ్య గారు ఎలా ఉన్నారు అత్తయ్య? భోజనం ఆర్డర్ ఇచ్చి అడిగింది అనఘ. సమాధానంగా బావున్నాం అన్నట్టు తల ఊపింది త్రిపుర. అనఘ, ఒక మాట, మీ ఇద్దరి మధ్య ఏమైందని కానీ ఏం చేస్తావని కానీ నేను అడగనమ్మా. పెళ్ళనేది మీ సాఫ్ట్వేర్ వారి భాషలో ఒక ప్రాజెక్టు. నువ్వు సిద్ధు దాని లీడర్లు. ఆ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి ఏం చేస్తారన్నది మీ బాధ్యత. విజయం అంటే ఏమిటో కూడా మీరే ఆలోచించండి. మీ టీంలో ఎప్పుడూ నేనే రైటు, నేను చెప్పిందే చెయ్యాలి అనుకుంటే పని సాగదు కదా. అలాగే వేరే ప్రాజెక్ట్ లీడర్ని మీ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయనివ్వరు కదా. కాపురంలో కూడా అంతేనమ్మా, ఇద్దరూ బ్యాలెన్స్ చేయాలి. ఒకరు ఖర్చు పెట్టేవారుంటే ఇంకోరు జాగ్రత్తగా ఉండాలి. ఒకరు కోపం తెచ్చుకుంటే ఇంకోరు శాంతంగా ఉండాలి. అలా అని ఎప్పుడూ ఒకరే తగ్గి ఉండాలని నేను అనడం లేదు. ఇద్దరూ సమానమైనా ఒక్కసారి ఒకరు తగ్గితే ఇంకోసారి ఇంకోళ్ళు తగ్గాలి. ఎక్కడ ఎప్పుడు ఎంత తగ్గాలో తెలిసిన వాళ్లే విజేతలు. అర్థమైందా? నిన్ను సిద్ధుని ఒకరితో ఒకరిని పోల్చను. మీరు వేర్వేరు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు. భార్యాభర్తలు 2 పట్టాల్లాగా సమాంతరంగానే ఉండాలి. అప్పుడే సంసారం అనే బండి పట్టాల మీద సరిగ్గా నడుస్తుంది. లేదంటే యాక్సిడెంట్ అవుతుంది. మా జీవితం చాలా మటుకు అయిపోయిందమ్మా. మీది ముందుంది. మా గురించి మీరు నిర్ణయాలు తీసుకోకండి, మీ గురించే ఆలోచించండి. నేను నీకెటువంటి సలహా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ప్రతి అత్త ఒక అమ్మ అయినట్టే ప్రతి అమ్మలోనూ ఒక అత్త ఉంటుంది. నువ్వు తెలివిగా ఆలోచిస్తావని, సరైన నిర్ణయమే తీసుకుంటావని నాకు నీ మీద ఎంతో నమ్మకం. ఏదైనా నిర్ణయం తీసుకున్నాక భవిష్యత్తులో ఏ రోజు కూడా ఇలా ఎందుకు చేశానప్పుడు అనుకోకూడదు. ఇదొక్కటి మనసులో పెట్టుకోయే. అత్తగారి మాటలకి దేనికి సమాధానం ఇవ్వలేదు అనఘ. నెమ్మదిగా వింది అంతే. భోజనమయ్యాక క్యాబ్ ఎక్కుతూ, పెళ్లికి ముందు నీ కళ్ళల్లో మెరుపు, బుగ్గల్లో ఎరుపు చూసి నా కోడలు ఇలా ఉండాలి అనుకున్నానమ్మా. ఇప్పుడు ఆ కళ్ళ కింద నలుపు, ఆ బుగ్గలేమో లోతుకెళ్ళిపోయి ఎవరి అమ్మాయి అనుకునేలా ఉన్నావు. మళ్ళీ మా పాత అనఘని చూపిస్తావు కదూ అంది నవ్వుతూనే త్రిపుర. అనఘ ఇల్లు చేరాక, ఏం ఆలోచిస్తున్నావు? మీ అత్తగారు కూడా వచ్చిందిగా హోటల్కి, ఒక డైవోర్స్ నోటీసు పంపించు వాడికి అంది కాత్యాయిని. వాడు అంటే? సీరియస్గా అంది అనఘ. తడబడింది కాత్యాయిని. అదేలే సిద్ధార్థ. మన ఇంట్లో పనివాళ్ళని కూడా వాడు అది అని అనం కదమ్మా. నీ కోపం ఎవరి మీద అసలు? నా మీద, సిద్ధు మీద, లేక మా అత్తగారి మీద? బాధగా అంది తల్లితో. నాకెందుకే కోపం? నాకెవరి మీద కోపం లేదు. ఏదో నువ్వు బాధపడకూడదని గొంతు తీవ్రంగా పెంచి అంది కాత్యాయిని. నేను బాధపడుతున్నానని నీకు చెప్పానా? అతను తిడుతున్నాడని, కొడుతున్నాడని అన్నానా? నీకు ఒంట్లో బాలేదంటే ఎంత శ్రద్ధ తీసుకున్నాడు సిద్ధార్థ. నువ్వేమో ప్రతిదానికి వాళ్ళ అమ్మని తక్కువ చేసి మాట్లాడావు. అది తప్పు కాదా? ఒక్కసారి నిన్ను అన్నందుకే నా కోపం వచ్చేసింది. నువ్వెన్నిసార్లు వాళ్ళ అమ్మనన్నావు? ఏమాత్రం ఊహించని కూతురు మాటలకి మరింత కోపం వచ్చింది కాత్యాయనికి. పోవే, పోయి అక్కడే పడుండు, అత్తగారికి సేవలు చేసుకుంటూ పడుండు. ఏదో ఒక రకంగా ఇంట్లోంచి బయటికి లాక్కొస్తే నువ్వేదో సుఖపడతావని నా ఆలోచన. అన్నిటికీ మా అమ్మ ఇలా, మా అమ్మ అలా అంటుంటే నేనెవరూ పట్టించుకోరని నేనేదో నీకు. ఆవేశంతో బరువుగా ఊపిరి తీస్తూ ఆగింది.
నీ కూతురు నువ్వు చెప్పినట్టు వినాలి. మా ఆయన వాళ్ళ అమ్మ మాట వింటే నేను విడాకులు ఇవ్వాలి. ఇదేమి న్యాయం అమ్మా? అడిగింది అనఘ. బిత్తరపోయి చూసింది కాత్యాయిని. అంటే ఇచ్చేయమని కాదే, బెదిరిస్తే చచ్చినట్టు దారికి వస్తాడు. ఎవరి దారికి రావాలమ్మా? నీ దారికా? అలా వస్తే నువ్వు మా ఇంటికి వస్తావా? అక్కడే ఉండి సిద్ధుని మా అత్తగారిని నీ దారిలో పెడుదుగానివిరా. ఏం మాట్లాడుతున్నావే? అరిచింది కాత్యాయిని. నువ్వు మా అత్తగారింట్లో వేసిన వేషాలన్నీ నాకు తెలుసు. ఇంకా అక్కడే ఉంటే జీవితంలో సిద్ధు మొహం చూడలేనని ఇక్కడికి వచ్చేశాను. నీకు నీ అహం తప్ప వేరే ఏమీ అక్కర్లేదమ్మా. ముందు నుంచి చూస్తున్నాను కదా, మా అత్తగారిని పొగిడితే చాలు నువ్వు తట్టుకోలేవు. ఆవిడ సంస్కారంలో 100వ వంతు లేదు నీకు. అదే మాట సిద్ధు అంటే కోపం వచ్చేసింది. అమ్మా, అందర్నీ నీ దారికి తెచ్చుకుందామనే ఆత్రంలో నువ్వు ఒంటరైపోతున్నావు. వదిన నీ దారికి తెచ్చుకోవాలని అన్నయ్యను దూరం చేసుకున్నావు. ఇప్పుడు నన్ను, చివరికి నీతో ఎవ్వరూ ఉండరు. అప్పుడు నీ దారేటు? ఒక్కసారి ఆలోచించుకో. నేను సిద్ధుకి ఫోన్ చేశాను. నా కోసం వస్తున్నాడు సిద్ధు. నా భర్తకి అత్తమామలకి గౌరవం ఇచ్చేట్టయితేనే నువ్వు మా ఇంటికి జీవితంలో రా. తీక్షణంగా చెప్పి బట్టలు సర్దుకుంటున్న కూతుర్ని విస్తుపోయి చూసింది కాత్యాయిని. అయ్యో అయ్యో, యావండి చూశారా? ఇది ఎలా మాట్లాడుతోందో చూడండి. ఎవరి జీవితం గురించి నిర్ణయం వారు తీసుకోవడమే మంచిది కాత్యాయిని. గెలిచినా ఓడినా వారిదే బాధ్యత అన్నాడు శివరాం అంతా గమనిస్తూ. మాటల్లోనే సిద్ధార్థ వచ్చాడు. నాన్న, సరైన నిర్ణయమే తీసుకున్నాను. నేను విజేతనే నాన్న, నవ్వేస్తూ తండ్రితో చెప్పి అంటూ కారు వైపు సాగిపోయింది అనఘ. వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి లలిత శ్రీపతి గారు రచించిన కథ విజేత విన్నారు. ఈ కథ మే 2026 కౌముది అంతర్జాల పత్రికలో ప్రచురింపబడింది. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.